నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఈ మంత్రంలో విశ్వేశ్వరాయ మహాదేవాయ అనే వరకు అనుకున్నాం. త్ర్యంబకాయ త్రిపురాంతకాయ అనే రెండు నామాలకి అర్థం చెప్పుకున్నాం. త్ర్యంబకాయ త్రి అంబకాయ అని పదవిభాగం. అంబకము అంటే కన్ను. త్రి అంబకాయ మూడు కళ్ళు కలిగినటువంటి శంకరుడికి నమస్కారము అని అర్థం. లోకంలో అందరికీ రెండు కళ్ళు ఉంటాయి. పోనీ భగవంతుడైనట్టయితే రెండు చేతులు బదులు 4 చేతులు ఉంటాయి. శిరస్సు ఒక్కొక్కసారి 5, 10 కూడా ఉంటాయి. కాబట్టి కొన్ని తలలు చేతులు అనేకటువంటి వాటిలో సంఖ్య ఎక్కువగా దేవతలకు ఉండడానికి విన్నాను. కానీ 3 కళ్ళు ఏమిటి అనే అనుమానం మనకు వస్తుంది. 3 కన్నులు కలిగినటువంటి దేవతలు ఇద్దరు. ఒకరు నృసింహస్వామి, ఒకడు శంకరుడు. నృసింహునికి కూడా కళ్ళు 3 ఉంటాయి. ఇక్కడ 3 కన్నులు శంకరుడి కొండలలో ఉండే ఆంతర్యం ఆలోచిద్దాం. శంకరుని యొక్క కుడి కన్ను అది సూర్యుడు, శంకరుని యొక్క ఎడమ కన్ను చంద్రుడు, శంకరుని యొక్క 2 కన్నుల మధ్యప్రదేశంలో ఉండేటటువంటి కన్ను అగ్ని. చంద్ర సూర్యాగ్ని వర్ణాభాం శ్రీ మహాలక్ష్మి ఉపాస్మహే అని మామూలుగా మంత్రం వినిపిస్తుంటుంది. చంద్రుడు, సూర్యుడు, అగ్ని ఏ విధంగా ఉంటారో ఆ లక్షణాలతో ఉండేటటువంటిది లక్ష్మీదేవి అని ఆ మాటకి అర్థం. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనేవి 3 శంకరుని యొక్క కళ్ళు అని అనుకుంటున్నాం. ఏంటి దీనిలో ఆంతర్యం? లోకంలో ఏ సూర్యుడైతే కనిపిస్తున్నాడో ఆ సూర్యుడు సంపూర్ణమైనటువంటి బుద్ధిని వికసింపచేసే తనం కలిగిన వాడు. అంచేతనే ధియో యో నః ప్రచోదయాత్ అని కనిపిస్తూ ఉంటుంది. బుద్ధి వికసింపచేయడం అంటే ఏది చెయ్యకూడదో, ఏది చెయ్యవచ్చో, ఏది చేస్తే ప్రయోజనమో, ఏది చేస్తే నష్టం వస్తుందో, ఏది చేస్తే కీర్తికరమో, ఏది చేస్తే అపకీర్తి కలుగుతుందో ఇలా ఆలోచించగలిగిన బుద్ధిని ఇచ్చేటటువంటి వాడు సూర్యుడు. అంచేతనే గ్రామీణ ప్రాంతాల్లో తెల్లవారుజామునే లేచి పొలాలకు వెళ్ళినటువంటి రైతులందరూ కూడా వాళ్ళకి మంత్రం వచ్చినా రాకపోయినా, ఏం జరిగినా, ఏం చేసినా అక్కడే ఉండేటటువంటి అలా ప్రవహించే చిన్న కాలువలనే ముఖాన్ని శుద్ధి చేసుకుని అంటే పళ్ళు తోముకుని వెంటనే 4 దోషుల నీరుని సూర్య భగవానికి ఇస్తూ ఏం చెయ్యాలో నువ్వు వేళ చెప్పవయ్యా అని అడుగుతూ ఉండేవారు. దాసుడైనటువంటి వాడు యజమానుడిని నువ్వు ఏ ఆజ్ఞ చేస్తావని ఎదురు చూసినట్టుగా ఈ రైతులందరూ కూడా సూర్య భగవానికి 4 దోషుల అర్ఘ్యాన్ని ఇచ్చి స్వామి శరవి ఈ వేళ నేను పొలానికి ఏం చెయ్యాలి అని అడిగేవారు. అదే ఆలోచనలో బుద్ధికి తట్టినటువంటి కారణంగా ఈ పని చెయ్యాలనే నిర్ణయాన్ని తాము చేసుకున్నటువంటి దాన్ని సక్రమంగా పరమేశ్వరుని అండ ఉంది అన్నట్టుగా భావిస్తూ పూర్తి చేస్తూ ఉండేవారు. 1, 2 ఆరోగ్యం భాస్కరాదిచ్చేది. వ్యక్తికి ఆరోగ్యం కలగాలంటే ఆ సూర్య భగవానుడు మాత్రమే ఇయ్యాలి. ఆ కారణంగా సూర్యుడిని ఈ రోజంతా ఆరోగ్యకరంగా ఏ రోగము నాకు కలగకుండా ఉండేలాగా, రోగము అంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ ఏ విధమైన రోగము లేకుండా ఉండేలా చెయ్యవయ్యా. నా పనిని సక్రమంగా నేను చేసుకునే విధంగా చెయ్యని ప్రార్థించడం కూడా సూర్యుడికి అర్ఘ్యం ఇయ్యడంలో భాగం. అటువంటి కుడికన్ను సూర్యుడు కాబట్టి శంకరుని కుడికంటిని ముందు చూసి సూర్య భగవానుడా జ్ఞానాన్ని ప్రసాదించు అని యాచించడం. మరి ఇంతటి సూర్య భగవానుడు శంకరునికి 3వ కన్నుగా ఉండడం ఏమిటి అనే ఆలోచన మనకు వస్తుంది. ఏ మహానుభావుడైనటువంటి శంకరుడు ఆకాశ గంగని జ్ఞాన గంగని ధరించాడో శిరస్సు మీద, ఆ కారణంగా జ్ఞాన గంగ ఉండేటటువంటి ఆ విశేషం కారణంగా సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఆయన అధీనంలో ఉంటుంది. అంచేతనే శంకరునికి సర్వజ్ఞుడు అనే పేరు అనే విశేషాన్ని అనేక పర్యాయాలు మనం అనుకున్నాం. ఇక ఎడం కంటి దగ్గరకు వచ్చినట్టయితే ఏ కుడికన్నైనటువంటి సూర్యుడున్నాడో ఆయన తగినంత వేడిమిని ప్రసరింప చేయని పక్షంలో, చేయలేని పక్షంలో, చేయకుండా ఉన్న
పక్షంలో మంచు రూపంగా ఉండేటటువంటి ఏ చంద్రుడున్నాడో ఆయన కరగడు. ఆయన కరగని పక్షంలో తడితనం లోకానికి రాదు. ఆయన కరగని పక్షంలో వెన్నెల ఏర్పడదు. పగటి సూర్యుడు విపరీతంగా ప్రకాశించి 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 ప్రపంచాన్నంతటినీ వేడిగా చేసేస్తే, ఉష్ణమయంగా వాతావరణాన్ని మార్చేస్తే, ఆ చంద్రుడు ఈ సూర్యుని నుండి తీసుకున్నటువంటి ఉష్ణాన్ని స్వయంగా తాను గ్రహించి చల్లబడి పొద్దున్న ఉన్నటువంటి వేడిమిని మొత్తాన్ని ఆ చంద్రుడు చల్లబరిచి మనని రక్షిస్తూ ఉంటాడు. ఓ పక్క సముద్రుడు నాడే ఆయన చక్కనైనటువంటి అలలతో కూడినటువంటి గాలిని పంపిస్తూ వేడిమిని తగ్గిస్తూ ఉంటే సూర్యుని వేడిమిని ఆయనకు సహాయపడుతూ స్వయంగా చంద్రుడు కూడా చల్లబడి ఆ చల్లబడ్డటువంటి కారణంగా సూర్యుని యొక్క వేడిమిని ప్రతాపాన్ని తగ్గిస్తూ ఉంటాడు. అందుకనే పురాణం ఏం చెప్తుందంటే సూర్యుడి నుండి పుట్టినటువంటి వాడు చంద్రుడు అని ఆ విధంగా తెలియజేస్తుంది. సాంకేతికంగా విశేషంగా రహస్య రూపంగా తెలియజేస్తుంది. అంచేత ఏ సూర్యుడున్నాడో ఆయన్ని ప్రార్థించినట్టయితే ఉష్ణ వ్యాధులు తొలగుతాయి. ఉష్ణ వ్యాధులు అంటే వేడిమికి వచ్చేటటువంటి ఏ వ్యాధులు వ్యక్తికి వస్తాయో అవన్నీ తొలగాలి అంటే సూర్యుడిని ప్రార్థించాలి. ఆ సూర్యుడు ఏ శంకరుని యొక్క కుడి కన్నుగా ఉన్నాడో ఆ కుడి కంటిని చూస్తూ శంకరుని ఆరాధించాలనే పరమ రహస్యం ఇక్కడ తెలుస్తుంది. ఇక రెండు, ఆ శంకరుని యొక్క ఎడమ కన్ను ఏదైతే ఉందో అది చంద్రుడికి సంబంధించినటువంటి కన్ను. మనకి లోకంలో శీతపైత్య వ్యాధులు అని వస్తుంటాయంటే చల్లదనానికి సంబంధించినటువంటి వ్యాధులు. ఆ చల్లదనపు వ్యాధులు ఏమిటి అంటే ముక్కు కారడం, కంటి నుంచి నీరు కారడం, చెవిపోటు, తలపోటు, అంతేకాకుండా ఉబ్బసం, ఆయాసం, క్షయ మొదలైనవన్నీ కూడా అవే. అంచేతనే చంద్రుడికి క్షయం వ్యాధి ఉందండి అంటుంటారు. క్షయం వ్యాధి కాదు, యక్ష్మ ఆయనకున్నది. క్షయాన్ని తలకిందులు చేస్తే యక్ష అవుతుంది. అంటే రాజయక్ష్మ అనే రోగం ఒకటి ఉంది. దానికి విపరీతమైనటువంటి చల్లదనం కలిగినటువంటి తనం వ్యక్తికి లభించడం అనేది అదొక విధానం. చంద్రుడు నాడు 15 రోజులు చక్కగా తెల్లనైన ప్రకాశాన్ని రోజుకు కళచొప్పును పెంచుకుంటూ వెళతాడు. అదే చంద్రుడు 16వ రోజు నుండి ఒక్కొక్క కళచొప్పును తరుగుతూ వస్తాడు. క్షయ వ్యాధి లక్షణం కూడా బాగా ఉన్నటువంటి వ్యక్తిని మెల్లగా 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 క్షీణింప చేయడం. అంచేతనే క్షీణింపజేసేది క్షయాన్ని చెప్తుంది ఆయుర్వేద శాస్త్రం. కాబట్టి శంకరుని యొక్క ఎడమ కంటిని చూస్తూ అయా నాకు ఉబ్బసపు వ్యాధి ఉంది, ఆయాసపు వ్యాధి ఉంది, గట్టిగా దమ్ముని అంటే ఉచ్ఛ్వాసం చేసేటువంటి గాలిని బిగించగలిగిన శక్తి లేకుండా ఉన్నాను, నువ్వు సహజంగానే వైద్యుడివి కాబట్టి అందున చంద్రుణ్ణి ఎడమ కంటిగా ధరించిన వాడివి కాబట్టి నాకున్నటువంటి ఈ శ్వాసకోశ వ్యాధిని తొలగించుని ప్రార్థిస్తే ఆ శంకరుడు స్వయంగా దానికి నివారణని చేసి తీరుతాడు. ఆ విశేషం తెలుస్తుంది ఎడమ కన్ను శంకరుడు, ఎడమ కన్ను చంద్రుడు అనేటటువంటి ఈ మాట ద్వారా. ఈ కుడి ఎడమ 2 కన్నుల మధ్య ఉండేటటువంటి అగ్ని నేత్రం. అగ్ని అంటే ఎప్పుడూ ఆ నుదుటి మధ్యలో ఉండే కన్ను మండుతూ ఉంటుందని, చట చట ధ్వనులతో ఉంటుందని, నిప్పుల కొలిమి ఏ విధంగా ఉంటుందో అలా ఉండే లక్షణం కలిగిందని పురాణం తెలియజేస్తుంది. పురాణం ఏ విషయాన్నైనా ఒక కథగా తెలియజేస్తుంది, ఒక కథగా తెలియజేస్తుంది. ఆ కథని కాస్త విశ్లేషించుకున్నట్టయితే లౌకిక పారమార్థిక ప్రయోజనం మనకి తెలుస్తూ ఉంటుంది. ఆ మధ్యలో ఉండేటటువంటి అగ్ని రూపంగా ఉండే కన్ను లోపల కొరివిలా మండుతూ ఉండేది కాదు, మంట తగ్గిపోయినప్పుడు ఏవో సమిధలో చిచ్చుకులో వేసి మళ్లీ పెంచేది కాదు. అక్కడ ఉండేటటువంటి అగ్ని చల్లారుతున్నప్పుడు పొగ రావడం అనేది ఉండదు. ఇదంతా లౌకికంగా చెప్పిన మాట కానీ లోపలి అర్థం మాత్రం ఇది కాదు. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే అర్జున, భగవద్గీతలో మాట కనిపిస్తుంది. అది జ్ఞానానికి సంబంధించినటువంటి అగ్ని, దాన్నే చిదగ్ని అని అంటారు. జ్ఞానానికి సంబంధించిన అగ్ని. జ్ఞానం ఎప్పుడూ కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. అంచేతనే లోకంలో అందరూ ఓ మాటను తెలియజేస్తూ ఉంటారు, ఎంత ప్రతిభావంతుడండి, మెరిసిపోతున్నాడు పాండిత్యంతో అని. ఆ మెరిసిపోవడం, ప్రకాశిస్తూ ఉండడం అనేది 2 కన్నుల బొమ్మల మధ్య ప్రదేశం నుండి లభిస్తుంది. అంచేతనే అమ్మవారి నామాల్లో చిదగ్నికుండ సంభూత అనో నామం కనిపిస్తుంది. చిదగ్ని అంటే జ్ఞానాగ్ని అర్థం. ఏదైనా ఒక మంచి ఆలోచనని మనం చెయ్యాలి అని అన్నట్టయితే
ఓ సమస్యకి పరిష్కారం మనకి లభించకపోయినట్లయితే మనం మన రెండు కళ్ళతోనూ మధ్యలో ఉండేటటువంటి కన్నును ఒకసారి చూస్తాం. ఆ చూడడానికి సరైనటువంటి విధంగానే తలెత్తి ఒక్కసారి ఆలోచిస్తాం. ఆ తల ఎత్తి ఆలోచించినప్పుడు కనిపించాల్సింది ఆకాశం కాదు, చూస్తున్నది లక్ష్యం పెట్టి ఆకాశాన్ని కాదు, కేవలం రెండు కనుమల మధ్య ప్రదేశాన ఉండేటటువంటి నుదుటి ప్రదేశంలో ఉండే జ్ఞాన అగ్ని ఏ మూడవ నేత్రంగా దాగుందో దాన్ని గురించి ఆలోచిస్తాం. అందుకే చిన్నపిల్లలైనటువంటి వాళ్ళని స్నానం చేయించేటటువంటి తల్లి అదిగో రెండు కనుబొమ్మల మధ్య ప్రదేశంలోనూ తన బొటన వేలితో కొద్దిగా ఒత్తుతుంది, అంటే నొక్కుతుంది. అక్కడ ఉండేటటువంటి జ్ఞానాగ్ని స్వయంగా విడుదలై ఆ రోజంతా కూడా ఆ స్త్రీని కానీ పురుషుడిని కానీ, అంటే మగపిల్లవాడిని గాని ఆడపిల్లని గాని ఆ రోజు జ్ఞానాగ్ని విడుదలయ్యేటటువంటి తనం కలగాలి అని తెలియచేయడానికి దానిలో ఉండేటటువంటి భావం. ఎక్కడైనా సరే జ్ఞానాగ్ని అనేది ఆ రెండు కనుబొమ్మల మధ్య ప్రదేశంలో ఉంటుంది కాబట్టి అది సరైనటువంటిది అయినటువంటి సందర్భంలో అద్భుతంగా మెలమెల మెరుస్తూ కనిపిస్తుంది. ఓ మంచి ఆలోచన తట్టింది, చాలా గొప్పగా అప్పటికప్పుడు తట్టింది అంటాం. సూర్యుడు ప్రకాశించేటటువంటి సందర్భం ఇంకా లేనప్పుడు సూర్యుడు రాగానే టక్కున ఎలా అయితే కిరణం ఒక్కసారి భూమికి ప్రసరిస్తుందో ప్రకాశిస్తూ, అలా రెండు కనుబొమ్మల మధ్య ఉండేటటువంటి ఆ జ్ఞానం అనే అగ్ని ఒక్కసారిగా స్ఫుటమై దాంట్లో ఆలోచన కిరణాన్ని వెదజల్లుతుందనేది ఆ మూడవ కంటి యొక్క లక్ష్యం. ఏ మన్మథుడు శంకరుణ్ణి దహించడం కోసం వాడు శంకరుణ్ణి పూర్తిగా తన తపశ్శక్తి నుంచి విడుదల చేసి పార్వతీయ శృంగార దృష్టిని చూపించేలా ఒక్కసారి ఆలోచించి ఆ పుష్ప బాణాన్ని ఆయన మీద వేశాడో, శంకరుడు తన జ్ఞాన అగ్ని నేత్రంతో ఒకసారి చూశాడు ఏం జరుగుతుంది అని. అప్పుడు అర్థమైంది మన్మథుడు తనని కావాలని తపస్సుని పాడు చేయడానికి వచ్చాడని. అందుకే అక్కడ ఉండేటటువంటి జ్ఞానం అనే అగ్నితో మన్మథుడిని భస్మం చేశాడు. పురాణం కథ గాని విన్నట్టయితే శంకరుడు పెద్ద భయంకరమైనటువంటి హత్యని చేసిన వానితో అవుతాడు, నేరానికి తగిన శిక్షకి పాత్రుడవుతాడు ఆయన. కానీ అది కాదు అర్థం. శంకరుడు ఏం చేశాడు అంటే మన్మథుడిని బూడిద చేశాడు అనేది కథ చెప్తుంది పురాణం. అలాగే చెప్పాలి కాబట్టి దాని అంతరార్థాన్ని మనం అలా అనుకోకూడదు. ఏ పార్వతి తను కేవలం పరిచర్య చేయడానికి సేవకురాలిగా వచ్చిందో ఆ సేవకురాలిగా వచ్చేటువంటి పార్వతి మీద కాదు శృంగార దృష్టితో మనం చూడకూడదు అనేటటువంటి జ్ఞానం అతనికి వచ్చింది, శంకరునికి వచ్చిందని తెలియజేస్తూ మన్మథుడిని దహించాడు అంటే తనలో ఉన్న శృంగార వాంఛని ఆ క్షణకాలంలో కలిగిన దాన్ని తొలగించుకున్నాడు అని అర్థం. అంతటనే ఆ కారణంగానే తాను స్వయంగా ఆ పార్వతి దగ్గరకు వెళ్లి మాయావేషంలో వెళ్లి స్వయంగా పార్వతిని వరించి వచ్చాడు. ఇక్కడ మరో రహస్యాన్ని కూడా గమనించాలి. మన్మథుడిని ఆయన భస్మం చేసేస్తే ఇక అంత విరోధం తనకు ఉన్నప్పుడు తర్వాత పార్వతీ పరమేశ్వరుడు ఎదురికి మన్మథ సహాయం లేనిదే పుత్రుడు కలగడు కాబట్టి మరి ఎందుకని తర్వాత మన్మథుడిని అతడు ఇష్టంగా స్వీకరించాడు? ఇప్పుడు పూర్తిగా బూడిద చేశాడు కదా, మరి ఇప్పుడు స్వీకరించడం కూడా తప్పే కదా. అప్పుడు పార్వతిని అప్పుడు శృంగార దృష్టితో ఎందుకు చూశాడు అనే ప్రశ్న పుడుతుంది. కాబట్టి పురాణాన్ని అర్థం చేసుకోవలసిన తీరేమిటి అంటే నాకు పరిచర్య చేయడానికి వచ్చేటువంటి ఆ పరిచారికగా ఉన్నటువంటి పార్వతి విషయంలో శృంగారపు ఆలోచన కలగడం నేరం కాబట్టి ఆ ఆలోచనని తొలగించుకుంటున్నాను అని శంకరుడు అనుకోవడం దానిలో ఉండే అంతరర్థం తప్ప మన్మథుడిని బూడిద చేయడం అనేటువంటిది కాదు అని అర్థం చేసుకోవాలి. మన్మథుడిని లోకంలో ఏ ఒక్కడూ కూడా బూడిద చెయ్యడు, చెయ్యలేడు. పైగా మన్మథుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క కొడుకు. నిజంగా కథని కథగానే ఆలోచించినట్టయితే శంకరుని విష్ణువు ఏనాడు పలకరించకూడదు. కారణం వారి పుత్రుడైనటువంటి వాడిని ఈయన వధించాడు, భస్మం చేశాడు కాబట్టి. అలాంటి విరోధం శివకేశవులకు లేకపోవడానికి కారణం అది కథ, దానిలోని అంతరార్థం ఇది కాబట్టి ఏ దృష్టితో ఆలోచించాలి. చంద్ర సూర్య అగ్ని వర్ణాభం. ఇక్కడ మరో రహస్యం ఏమిటంటే నిజమైనటువంటి జ్ఞాన వికలసం కుడికంటి ద్వారాను నిజమైనటువంటి మానసిక ప్రశాంతత చెందునిస్తాడు కాబట్టి మనస్సు ప్రశాంతంగాను ఉన్నట్టయితే ఆ రెండు కనుబొమ్మల మధ్య ఉండేటటువంటి ఏ అగ్నినేత్రం జ్ఞాన నేత్రం ఉందో ఇప్పుడు జ్ఞానం విడుదలవుతుంది అని.
కాబట్టి బుద్ధి సక్రమంగా ఉండాలి, మనసు స్పష్టంగా ప్రశాంతంగా ఉండాలి. ఆ బుద్ధి ప్రశాంతమైన మనసు కలిస్తే పుట్టేటటువంటిది జ్ఞానము అని అర్థం తెలుస్తుంది. అంచేతనే ఏదైనా ఒక గ్రంథాన్ని మనం చదవాలి అని అన్నట్టయితే అది చదువుదామనేటటువంటి ఉత్సాహం కలగడం ఏదైతే ఉందో అది బుద్ధికి సంకేతం. బుద్ధితో ఈ పుస్తకాన్ని చదువుదాం మనం అని అనుకోవడం శంకరుని కుడికంటికి సాక్ష్యం. ఇప్పుడు నాకు ఏ పని లేదు, ఏ తొందర లేదు, ఏ విధమైన ఇబ్బంది లేదు, హాయిగా గంట సేపు చదువుకోగలను అని మనసు ప్రశాంతతతో ఉన్నామని అనుకోవడం శంకరుని ఎడమ కంటికి సంకేతం. ఆ బుద్ధి కలిగినప్పుడు, ఈ ప్రశాంతత ఉన్నప్పుడు రెంటిని జోడించి అప్పుడు మనం దాని గురించి ఆలోచిస్తూ ఆ పుస్తకాన్ని తీసి చదువుతూ ఉంటే జ్ఞానం అలా బుద్ధి ద్వారా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుందనేది దీనిలోని పరమార్థం. కాబట్టి త్ర్యంబకాయ అనేటటువంటి మాటని శంకరుని కుడి ఎడమ నడుమ కన్నుల గురించి ఆలోచిస్తూ ఇంత అర్థాన్ని ఆలోచించాలని తెలియచేసేటటువంటిది నమ్మకము చమకము అనే రెండు భాగాలతో కూడినటువంటి రుద్రాధ్యాయం. ఆ రుద్రాధ్యాయంలో ఉండేటటువంటి మూడవ విశేషం నామం త్ర్యంబకాయ. మూడు కన్నులు కలిగినటువంటి శంకరా నీకు నమస్కారము అని. అంబకం అనేటటువంటి మాటకి శరీరము అనేది కూడా అర్థమని చెప్తుంది నిఘంటు. ప్రతి వ్యక్తికి కూడా మూడు శరీరాలు ఉంటాయి. ఒకటి స్థూల శరీరం, రెండవది సూక్ష్మ శరీరం, మూడవది కారణ శరీరం. స్థూల శరీరం అంటే ఇది ముక్కు, ఇది చెయ్యి, ఇది కన్ను, ఇలా మామూలుగా తెలియచేసేటటువంటి భౌతికంగా పైకి కనిపిస్తూ శ్మశానంలో నష్టపోయేటటువంటి శరీరం ఏదైతే ఉందో అది స్థూల శరీరం. రెండవది లోపల కారణ శరీరం అని ఒకటి ఉంటుంది. ఏ కారణం చేత ఇంత మాత్రమే చదివిన వాడిగా పుట్టాడు, ఏ కారణం చేత ఇలా ఏ విధమైనటువంటి అందం లేకుండా పుట్టాడు, ఏ కారణం చేత ఇలా నిర్ధనుడిగా పుట్టాడు, ఏ కారణం చేత ఇంతటి కీర్తి కలిగిన వాడిగా పుట్టాడు, ఏ కారణం చేత ఇలా ఏ విధంగానూ చదువు లేకుండా పామర జన్మలో తిరుగుతూ ఉన్నాడు అని కారణాన్ని తెలియజేసే శరీరం ఏదిందో అది కారణ శరీరం. ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో స్థూల శరీరం కారణ శరీరం అలా ఉంటే సూక్ష్మ శరీరం అని మరొకటి ఉంటుంది. అది మనం ఏదైనా తప్పు చేస్తున్నట్టయితే ఇది తప్పు అని తెలియచేసి వెంటనే తప్పు ఏది జరిగిందో దాన్ని అలా బుద్ధిలో అలా ఉంచేస్తుంది. ఏదైనా మంచి పని చేస్తుంటే మంచి పని చేస్తున్నావు అని తెలియజేస్తూ మంచి పని ఏంటో దాన్ని కూడా నమోదు చేస్తుంది. ఇలా మంచిని చెడుని పూర్తిగా ఎప్పటికప్పుడు నమోదు చేసేటటువంటి అమోఘమైన పరికరం లాంటి శరీరం సూక్ష్మ శరీరం. ఇలా స్థూల సూక్ష్మ కారణ మూడు శరీరాలు ఏవైతే ఉన్నావో అవి శంకరునికి త్రిఅంబకాలు, మూడు శరీరాలు కూడా. కాబట్టి త్ర్యంబకాయ అంటే బుద్ధి ప్రశాంతతతో బుద్ధి చక్కగా ఉన్నప్పుడు, ప్రశాంతత మనసుకి లభించినప్పుడు తగ్గేటటువంటి ఏ ఆలోచన అయితే ఉందో అదిగో అది అమోఘమైనటువంటి మూడవ కన్నుగా మనం ఆలోచించాలి. స్థూల సూక్ష్మ కారణనే పేరు కలిగిన మూడు శరీరాలని త్ర్యంబకము అని పిలవాలి. ఇంతటి అద్భుతమైన నామం, ఇంతటి రహస్యం దాగున్నటువంటి నామం, ఏకాదశ రుద్రుల్లోనూ కనిపించేటటువంటి ఒక నామం, రుద్రాధ్యాయంలో నిరంతరం కనిపించే ఆ మంత్రంలోని మూడవ నామం ఇది. స్వస్తి.